అందరికీ నమస్కారం. ఏం చెప్పాలో నాకు తెలీదు. కేజీఎఫ్ తర్వాత నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదు. పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరెంత ప్రేమ చూపించారంటే ఒక్కొక్కరికి ఇండియా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా విత్ ఆనెస్టీ విత్ ప్యాషన్ వర్క్ చేస్తే ప్రేక్షకులు ఆల్వేస్ విల్ సపోర్ట్ దెమ్. దే ఆర్ నాట్ బయస్డ్ అండ్ దే ఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాలాంటి ఎవరైనా కూడా ఒక ఆర్డినరీ పర్సన్ కూడా డ్రీమ్ చేయొచ్చు. బౌండరీస్ లేదు, బ్యారియర్ లేదు, పాలిటిక్స్ లేదు, లాంగ్వేజ్ని మించి బార్డర్స్ని మించి హ్యుమానిటీ ఉంది, ప్రేమ ఉంది, ఆనెస్టీ ఉంది అని చూపించారు. ఫ్రమ్ కర్ణాటక ఆల్సో వీ హ్యావ్ ద సేమ్ లవ్ టువర్డ్స్ తెలుగు పీపుల్. ఇట్స్ మ్యూచువల్. We love Telugu cinema and I know you will always love Kannada cinema. And also, with all of us together, now we are Indian cinema. And very soon, మేమంతా గ్లోబల్ మ్యాప్లో ఇండియన్ సినిమాని పొజిషన్ చేయాలి, మార్క్ చేయాలి. ఆల్ ద యంగ్స్టర్స్ ఆర్ హియర్, స్టూడెంట్స్ ఆర్ హియర్. I always tell the same thing. సినిమాని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి. మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు. మీలాంటి వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్ డ్రీమ్ చేసుకొని మీరు వెళ్తే ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు, రెస్పెక్ట్ దొరుకుతుంది, సక్సెస్ దొరుకుతుంది. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ రియలైజ్డ్ వన్ థింగ్. ఇఫ్ వీ ఫెయిల్ ఇన్ సంథింగ్ ఆర్ ఇఫ్ వీ don't achieve anything, I don't think we should blame the world. Only we will be responsible. మీరంతా ఈ ఏజ్ మల్లారెడ్డి గారు చెప్పారు 23 కూడా లేదు అని. ఆయన కూడా 23 లాగే ఉన్నారు. సో నేను నమ్మేస్తాను. ఒక రిక్వెస్ట్ అండి యంగ్స్టర్స్కి. ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో చాలా స్టేట్స్ ఉన్నాయి. అందరికీ మన లాంగ్వేజ్ ఉంది. అందరూ మన లాంగ్వేజ్తో చాలా ప్రేమ పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు టైం ఏంటంటే వి ఆల్ షుడ్ కమ్ టుగెదర్. ఎనీబడి హూ ట్రైస్ టు బ్రేక్ ఇట్, ఎనీబడి హూ ట్రైస్ టు ప్లే పాలిటిక్స్ విత్ ఇట్, ఐ డోంట్ థింక్ మీరెవరు వినకూడదు. నార్త్ సౌత్ ఇదంతా ఏమీ వద్దు. మీరు వర్క్ చేస్తే ఏ స్టేట్కి వెళ్ళినా, మన కంట్రీలు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమ దొరుకుతుంది. ఎక్కడి నుంచే ఎవరైనా వచ్చి మంచి పని చేసినా అంతే ప్రేమ మీరు ఇస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు చూసి ఒక చిన్న స్టోరీ గుర్తయింది, చెప్పొచ్చా? నాకు స్టూడెంట్స్ చూస్తే ఐ షుడ్ సే సంథింగ్ లైక్ దిస్ మీనింగ్ఫుల్ అంటాను అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైం పడింది మనకి అర్థం చేసుకోవాలికి. I used to blame the whole world. ఎక్కువ నాయిస్ వింటే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది నాకు ఈరోజు. ఫస్ట్ టైం ఎవరో ఒక స్టీమ్ బోట్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినప్పుడు దే వాంటెడ్ టు షో ఇట్ టు ద హోల్ వరల్డ్ అంట. అప్పుడు అక్కడ ఉన్న సిటీలో ఎవ్రీబడి వెంట్ టు విట్నెస్ ఇట్. కానీ విట్నెస్ చేసే వెళ్ళే మంది అందరూ ఏం చెప్పారంట, రే ఇది ఎలా జరుగుతుందిరా, ఇది ఎలా జరగవచ్చు, ఏదో స్టీమ్ అంట, ఆ స్టీమ్తో బోట్ ముందు పోతుంది అని, దిస్ విల్ నెవర్ హ్యాపన్ అని మాట్లాడుతూ దే వర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ దే సెడ్ స్టార్ట్ అవ్వలేదురా, స్టార్ట్ అవ్వే ఛాన్సే లేదు. అది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు దే షుడ్ షట్ దేర్ మౌత్, రైట్? బట్ దే వోంట్. రే స్టార్ట్ అవ్వచ్చురా, ఇప్పుడు మూవ్ అవ్వదురా, ఛాన్సే లేదు, మూవ్ అవ్వదని మాట్లాడారు. అది మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. కేర్ఫుల్.
Is it okay there? Please check. Please, student, be careful. Please, hey, get down, please. వచ్చేయమ్మా ప్లీజ్. సౌండ్ రోస్టర్ పడినట్టుంది అక్కడ, దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇందాక నుంచి మేము అనౌన్స్ చేస్తూనే ఉన్నాము. ఓకే కదా అక్కడ? ఓకేయా? అందరూ సేఫా? ఓకే. సో అది మూవ్ అయింది అప్పుడు, అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ బీన్ క్వైట్, రైట్? లేదు, అప్పుడేం చెప్పారంటే, దెన్ వాట్ దే సెడ్, ఇప్పుడు ఇది ఇట్ వోంట్ స్టాప్ మ్యాన్, ఇట్ విల్ గో అండ్ క్రాష్ సమ్వేర్, ఇట్ విల్ సింక్ అని చెప్పారు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్, ఇన్ లైఫ్ మీరేం చేసి వెళ్ళినా ఇలాగే మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటారు. డోంట్ లిసన్ టు ఎనీబడి, కీప్ గోయింగ్, సక్సెస్ విల్ బి యోర్స్. With my experience, I have realized that, so I would love to share that with you. And thank you, Andy. You people have come in such huge number. Nen toxic bhumi gurinchi cheptanu. It's going to be a cinematic experience. Ee cinema lo motta India nunche chana technicians work chesaru, chana artists work chesaru. All of us have come together to give you the best experience. అక్కడ ఓకే కదా? సో మీకంతా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కమ్ టుగెదర్ ఫర్ ఇండియన్ సినిమా. అందరూ విల్ కమ్ టుగెదర్ అండ్ క్రియేట్ సంథింగ్ ఫర్ అ గ్లోబల్ ఆడియన్స్ అండ్ మేక్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఆల్ మై లవ్లీ టాలెంటెడ్ పీపుల్ హియర్. రే మాట్లాడతాను ఉండరా. Starting from Ravi Basrur, I need to really thank him. KGF andariki telusu kada, tan 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 tan. ఆయన లాంటి హార్డ్ వర్కింగ్ పర్సన్ నేను చెప్తున్నా, నేను చూడలేదు. He has not slept. He has sacrificed so much and he has come and worked for us. He has given an fantastic music for this film. Thank you, Ravi. As always, I don't know how you manage it. You must have not slept from last 2 months. Thank you, Ravi. Thank you so much for doing this. Dil Raju garu, KGF 2 we met. I think he's such an inspirational person. He's such a passionate producer. Eppudu chusina aina దిల్ రాజు అని పేరు ఎలా వచ్చిందో తెలీదు, చాలా దిల్ ఉంది ఆయనకి. He keeps coming with big dreams, big challenges. And thank you, sir. Thank you for joining hands. This movie is going to be something we will give a great experience to audience. From my side, I promise. And I know you will do a great job. Thank you. మన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. కేవిఎన్ గారు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిది జరిగే తీరాలి. దట్ ఈస్ మై బిలీఫ్. ఈజ్ నాట్ కమ్ టు ఎర్న్ మనీ, ఈజ్ కమ్ హియర్ టు కాంట్రిబ్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ గాన్ విత్ ఎవ్రీబడి, ఈజ్ నాట్ జస్ట్ గాన్ విత్ బిగ్ నేమ్స్. వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఇస్ he is working with each and every passionate person who wants to do something in his life. Hats off to you, sir. And I think by far, like Dil Raju said, you're the best production house at this point in time. Anybody who wants to dream, anybody who wants to really make a mark, the one way, one door, that is KVN Productions. Thank you, sir. Thank you so much for giving us the strength to make this dream come true. If you think you're bad, I am your dad. All the lovely actresses are here. Uma, thank you so much. I think you come from Delhi. It means a lot. It means a lot. You owned the film. Every single frame, you have killed it. You have nailed it. I think, like you said, this is going to be a memorable journey in your life. And I'm happy that you're part of our project. Thank you so much, Uma.
Kiara, I think you all know she has worked in Telugu films also. What an amazing actor, what an amazing co-star. She's somebody who is very simple, very pure, and a fantastic actor. But whatever you have seen Kiara till today, I think from 26th onwards, you're going to witness something much more than that. India will fall in love with her again, and also in another level. Thank you so much, Kiara, for being part of this film. Thank you. And Rukmini, I'm so happy, I'm so proud. She's being part of such big films. She's being part of wonderful projects. And I'm proud that she's a Kannada girl and she's making a mark in every industry. Very proud of you, Rukmini. You're a fabulous actor and a very knowledgeable one, which I have realized after working with you. Nayan is not here. Nayantara, our lady superstar. You should watch out for her. She's done a fabulous job in this movie. And I should thank her for being so supportive. Toxic is bold. Toxic is original. Toxic is ambitious. Toxic is path breaking. Toxic will blow your mind. Let me tell you one thing. Meer naaki ichchina support, meer naaki ichchina strength. We are going to give you in multiple folds. We're going to make better films. We're going to entertain you in a better way. Thank you అండి అందరికీ థ్యాంక్స్. మళ్ళీ వస్తాను సినిమా రిలీజ్ తర్వాత విల్ ప్లాన్ అండ్ ఐల్ కమ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. ఐ సా లాట్ ఆఫ్ గర్ల్స్ హియర్. మన అమ్మాయిలకి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా డైరెక్టర్ కూడా ఒక అమ్మాయి, గీతు మోహన్ దాస్. మనకు లైఫ్లో అచీవ్ చేయడం ఎంత కష్టమో దాని డబల్ కష్టం మీకు నాకు తెలుస్తుంది. Society, they may say they may not accept it, but the point is everybody will look upon on you. అమ్మాయిరా ఏం చేస్తుంది, నేను కూడా విన్నాను. కేజీఎఫ్ తర్వాత యశ్ ఏ పెద్ద డైరెక్టర్తో ఫిల్మ్ చేస్తాడో, ఏ కమర్షియల్ ఫార్ములా పెట్టుకొని పోతాడో. నాకు డబ్బులు అక్కర్లేదండి, మీరు ఆల్రెడీ నాకు చాలా బాగా పెట్టారు. I'm not respected by my money, I'm respected for my work, and I know. And the director will prove that every girl, every woman can face every kind of situation and express their thought and express their vision and succeed in this society. There is a voice for women in this film, unlike how it is coming across in the trailer. Watch the movie and enjoy. And all you girls, you'll have a blast.